రాజశేఖర్ గారు వారి బృందం షట్చక్రాలు ఇక్కడ ఉన్నాయి. దాని మీద ఫోటోస్ ఉన్నాయి చూసారా, చిత్రపటాలు మొత్తం 6 ఈ షట్చక్రాలతోటి అందరినీ బంధించారు. షట్చక్ర సీతారామం అని శాలిగ్రామ శాస్త్రంలో శాలిగ్రామం ఉంటుంది. షట్చక్రాలు ఉంటాయి, ఒకటే మూర్తి, దాని మీద 6 చక్రాలు ఉంటాయి. అటువంటి శాలిగ్రామం దొరకడం అనేది చాలా దుర్లభం. కానీ ఇక్కడ నేను చూశాను, ప్రత్యక్షంగా చూశాను. ఈ 6 కలిసి ఇటువంటి వైభవమైనటువంటి కార్యక్రమాలు చేయడం, సనాతన ధర్మాన్ని కాపాడడం, సాంస్కృతిక కళలని కాపాడడం అటువంటిది చాలా చాలా దుర్లభం. అంతేకాకుండా రాజశేఖర ఇవాళని ఏడిపించేశారు, కళ్ళ నీళ్ళు వచ్చాయి. అయోధ్యను సేవించాం, బృందావనాన్ని సేవించాం. అట్లాగే వారి యొక్క మాటల్లో సింహాచలాన్ని సేవించాం. ఇవాళ ఇంకొక విశేషం, స్వామివారి చందన స్వరూపంలో 2వ విడత 3 మనుగుల గంధాన్ని స్వామిపైన సమర్పించినటువంటి రోజు వైశాఖ పౌర్ణమి. తెల్లవారుజామున లేచి స్వామికి చందన సమర్పణాన్ని సమర్పించి మిగిలిన వైదిక కార్యక్రమాలన్నీ చేసుకుని మళ్ళా ఇప్పుడు వెళ్ళవలసి ఉన్నది. మళ్ళా ఎందుకు చెప్తున్నానంటే, భగవంతుని యొక్క కటాక్షం లేకుండా మనం ఏమీ చేయలేము. కనుక ఆ భగవంతుని యొక్క కటాక్షం చక్కటి ఆ పిల్లల చిన్నారులందరి మీద ప్రసరింప చేయాలని, నిరంతరం వారిని కాపాడుతూ ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలతో కాపాడుతూ ఉండాలని, హయగ్రీవ కటాక్షం ఉండాలని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తూ వారికి ఆశీర్వచనం చేస్తూ ముగిస్తాం. ఓం శతం ధమానేజ్జవనిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుదేన వర్ధయంతి శతమైనమేవ శతాత్మానం భవతి శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. ఆయుద్ధ అగ్నే అవిషోద్విషానో ఘృత ప్రతీకో హృదయో నిరేధి ఘృతం పీత్వా మధుచారు గవ్యం పితేవ పుత్రమభిరక్షితాజిమం పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునేజ్జాయతే యస్యైవం విదుషోऽగ్నిహోత్రం జిహ్వతి యౌచేన దేవం వేద శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. సమస్త మంగళాని భవంతు. సింహాద్రినాథ పరిపూర్ణ కటాక్ష సిద్ధిరస్తు. సర్వేషాం ఆయురారోగ్య ఐశ్వర్య ధనధాన్యాభివృద్ధిరస్తు. స్వస్తి.